ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ఇందులో బోల్డ్ డైలాగ్స్ ఉండవచ్చు. కావున మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. అరే గుడ్డు, నువ్వు పరేషాన్ ఎందుకు అవుతున్నావురా? అరే పరేషాన్ కాకపోతే ఏందిరా, ఇంటికి ఎలా వెళ్దాం? అదే యాదసుల్లిగానే వెళుద్దాం, ఆడొస్తాడు. అరే ఆడెందుకు వస్తాడు రా, ఆడైతే పనిలో ఉండు. మట్టిలో పని ఫ్రెండ్ గాడు పిలిస్తే ఎక్కడున్నా రావాలి, లేకపోతే సుల్లి కోసేస్తా. అయితే ఒక్కసారి ఫోన్ చేసి చూడు. చేస్తా, ఆగు. చెప్పురా సుల్లిగా. యాలో నా దగ్గర గుడ్డు దగ్గర పైసలు అయిపోయాలో. అయితే ఇద్దరు రోడ్డు పక్కన నిలబడండి, అవే వస్తాయి పైసలు. ఫోన్ పెట్టి సుల్లిగా. యాలో గాడు ఫోన్ కట్ చేసి వచ్చా. గుద్దగానికి మళ్ళీ చేయరా ఫోన్. అరే సుల్లిగా, నా దగ్గర పైసలు లేవు. అరే బొచ్చుగా చెప్పేది ముందు. చెప్పు చెప్పు, ఏంది? అరే యాలో నీకోసం తిరిగి తిరిగి పైసలు అన్ని దెంగిపోయాయి. జేబులో ఒక్క రూపాయి లేదు. నువ్వు వచ్చి మమ్మల్ని ఇంటి దగ్గర వదిలేసి ఎక్కడైనా గుద్ద దెంగించుకో. నేను రాలేనరా, కావాలంటే మనీ ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళిపోరి. అరే పైసలు కాదు మచ్చ ప్రాబ్లం, నువ్వైతే రా. ఏంది, మన లపాకి దగ్గరికి వెళ్దామా? అరే కాదు యాలో, నువ్వైతే రా, చెప్తా. సరే వస్తున్నా, ఉండండి. గుడ్డు యాలో వస్తా అన్నాడు. రాని సుల్లిగాన్ని. అరే ఇంకా రాలేదేంట్రా యాలోగాడు? గుడ్డు యాలోగానికి బైక్ స్పీడ్ గా నడపాలంటే గుద్ద చినుగుద్ది, స్లోగా రావచ్చు, రాని చూద్దాం. అరే ఈడు బైక్ మీద వస్తుండా, సైకిల్ మీద వస్తుండా? ఇంత లేట్ ఏంద్రా? అక్కడ చూడు మచ్చా, యాలో వచ్చిండు. ఎలా ఉన్నావు యాలో, అంత కుశలమేనా? इतना धीरे क्यों आया यारो? పల్లెటూరు కాదురా అది, టకటక రావడానికి. హైదరాబాద్ ట్రాఫిక్ ఉద్దవాళ్ళగా ఉంటది. అరే ఇప్పుడైతే వచ్చినావుగా, పోదాం పదా. हाँ हरम। ఏంది రో, సీదా ఇంటికా లేకపోతే మధ్యలో ఎక్కడికైనా వెళ్ళాలా? నువ్వైతే వెళ్ళు మచ్చా, చెప్తా. అవును మచ్చా, రాపిడోలో ఎంత సంపాదించినావు? ఎక్కడ మచ్చా, తక్కువలో తక్కువ 10,000 సంపాదించిన, అది కూడా గుద్దలో దమ్మెట్టి. 10,000 మస్తు మచ్చా, ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం. కొంచెం తక్కువ అవుతుంది మచ్చా, కానీ ఏం కాదు, మేనేజ్ చేసుకుందాం. ఈ 10,000 కనుక మా అయ్యకి ఇయ్యలేదనుకో, నేను ముడ్డ కోసి చేతిలో పెడతాను మా అయ్య. మచ్చా స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం మచ్చా. మీరే అన్నారు కదా పైసలు లేదని, ఇప్పుడు నేను గుద్దులో నుంచి తీసారా? అప్పుడు లేదు మచ్చా, మరి ఇప్పుడు కూడా లేదు మచ్చా. అయితే ఇప్పుడు నా పైసలు దెబ్బుదామని ఆలోచిస్తారు కదా. ఇండియాలో 10,000 సంపాదించను, 200 ఇవ్వలేవా? కొంచెమైనా గుద్దకు సిగ్గుండాలి యాలో. అరే ఆ 10,000 నేనే సంపాదించిన, కానీ నాన్నకి ఇవ్వాలి, లేకపోతే బద్దలు బ్లాస్టింగ్ చేస్తారు. 200కి ఏమైతుంది యాలో? ఏం కాదురా సుల్లిగా, కానీ నీ దగ్గర 200 కూడా లేదు. అగో చూడు, నాటకాలు దెంగుతుండు. ఇచ్చేదైతే ఇవ్వు, లేకపోతే వద్దు. ఎందుకురా మా గుద్ద దెంగుతున్నావు? అవును మచ్చా, 200కి ఇచ్చేది దెంగుతుండు సుల్లిగాడు. अम्मा तेरी भैंस को ले जाएंगे पटना और इसी भैंस के साथ होगी घटना अम्मा। నేను ఏదైనా అంటే ఇలా మాటలతో దెంగుతారు, ఏదైనా సరే పైసలు అడగటానికి మాత్రం మంచి తెలివిని యూజ్ చేస్తారా? ఇవాళ ఒక్కటే మాట, పైసలు ఇస్తున్నావా లేదా? ఏం రా భయపెడుతురా ఇంకా? అంతా వదిలేయాలో, పైసలు ఇస్తున్నావా లేదా? ఇస్తారా సుల్లిగా, ఏం చేస్తా ఇక? లెట్స్ గో ఫర్ ఎ ఫన్ స్విమ్. జల కన్యలు మచ్చా, 2 కళ్ళతో చూడలేకపోతున్నా, ఎంత అందమా. అవును మచ్చా, మీ గుద్దందంగా నోరు మూసుకొని రా, వాళ్ళు విన్నారనుకో గుద్దలు నీళ్లు పోసి మళ్ళీ వచ్చేటట్టు కొడతారు. ఎంతమంది ఉన్నారు రా? ముగ్గురం ఉన్నాం అంకుల్. టికెట్ ఎంత? ముగ్గురు అయితే 600, ఒక్కరికైతే 200. 100 చేసుకో అంకుల్, కొంచెం తక్కువ చేయి. రాదు 200 అయితేనే ఉండండి, లేకపోతే దెంగేయండి. ఓ అంకుల్, నేనెవరో తెలుసా నీకు? మా నాయనమ్మ ఏం పని చేస్తుందో తెలుసా నీకు? చెప్పినా అనుకో గుద్ద చినుగుద్ది. ఏంటి మీ నాయనమ్మనా? మీ నాయనమ్మ ఎక్కడ ఉందిరా? ఎప్పుడో గోడకు ఫోటో పెట్టిరుగా. అట్లనా? మా తాత ఏం పని చేస్తాడో తెలుసా నీకు? మీ తాత ఏమో నాయనమ్మని చేస్తాడు, మీ నాయనమ్మ ఏమో తాతని చేస్తది. ఇచ్చేయాలో పైసలు, ఏం చేద్దాం, పోదాం లోపలికి. అరే పొట్టి లంచోడుక, బయటికి రా నువ్వు. అరే ఎందుకు అంకుల్, పైసలు ఇచ్చినాంగా. పైసలు కాదురా సుల్లిగా, అది అమ్మాయిలకు మాత్రమే. ఇక్కడికి రా. అంకుల్ మా సార్ చెప్పిండు, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఒకటే, తేడా ఏం లేదని. ఎక్కడుంటే ఏంది? అబ్బా, ఎంత మంచిగా చదువుతుండు పోరగాడు. సుల్లిగా గుద్ద మూసుకొని బయటికి రా. అంకుల్ మా అక్కడ ఈ రోజు నీ తల ఖచ్చితంగా పలదెంగి వెళ్తా. మచ్చా ఒక ఆట ఆడదాం మచ్చా. సరే మచ్చా, ఆడుదాం పద. మచ్చా కళ్ళు మూసుకొని ఒక రాయిని నీళ్ళలో వేయాలి, మళ్ళా కళ్ళు తెరిచి అదే రాయిని వెతకాలి. అంతే మచ్చా, సింపుల్ ఆట. కానీ రాయి ఎడ దొరుకుతుంది ఇప్పుడు? అరే నేను ఉన్నాగా మచ్చా, నేను తెస్తా. అరే సుల్లిగా, ఇంత పెద్ద రాయి ఎందుకురా? అగర్స్తే తాకిందనుకో ఎవరికైనా చిప్ప ఎగురుతుంది. అరే గేమ్ ఇంకా సింపుల్ గా అయిపోతుంది మచ్చా. సరే మచ్చా, ఆడుదాం పద. ఇగో నేను కళ్ళు మూసుకున్నా, దొరికింది మచ్చా, రాయి దొరికింది. ఇప్పుడు గుడ్డు వంతు. ఇగో మచ్చా, నేను కూడా కళ్ళు మూసుకున్నా. దొరికింది మచ్చా, దొరికింది. ఇగో. ఇప్పుడు నీ వంతు. హా మచ్చా, ఇప్పుడు నా వంతు. అబ్బా, అరే ఆ ముగ్గురు చూద్దాగాళ్ళని పట్టుకోండి రా.
బతికినమురా అయ్యా, లేకపోతే గుద్ద వల్ల కొట్టేటోళ్ళు. ఇండియాలో రాయితో ఆడంటే సీదా అంకుల్తో ఆడేసినావు. మరి ఊకో సుల్లిగా, నేను రాయని ఇంట కట్టి గేడేసినారా? నువ్వు కాదు యాలు, హరంగాడు కొట్టిండు. మొడ్డగా నువ్వు కొట్టినావా? ఎందుకురా? మచా ముసలి మొడ్డగాడు అమ్మాయిలతో ఈత కొట్టనిస్తలేడు మచా. ఓ తాసులు గుద్దుడా, ఒకవేళ చనిపోయి ఉంటే? అరే అంత గట్టిగా కొట్టలే మచ్చా, చిన్నగానే కొట్టినా. మచ్చా అప్పుడు అంకుల్ గాని ముఖం చూడాలి మచ్చా, ముడ్డ లెక్కనే పెట్టిండు మచ్చా ముఖం. హా మచ్చా నేను కూడా చూసిన, ముడ్డలాగానే పెట్టిండు. సుల్లిగాళ్ళు మాట్లాడకూరి. యాలో ఆకలి అవుతుంది, యాలో ఎక్కడైనా తిందాం. అవును మచ్చా, నాకు కూడా ఆకలి అవుతుంది మచ్చా. మళ్ళా నా పైసలు తెంగడానికి ఆలోచిస్తారు కదా, నా దగ్గర ఒక్క రూపాయి లేదు. ఉన్నాయి పో. మచ్చా బైక్ ఆపు మచ్చా. ఏమైందిరా? మచ్చా గుద్దవలుగా తిందాం, కానీ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మచ్చా. అట్లిట్లా రో దొంగతనం చేశా? అరే కాదు మచ్చా, ఒక్కసారి అటు చూడు, ఎవరితో పెళ్ళైతుంది. ఆ మచ్చా అవుతుంది, అయితే ఏంది? అరే పెళ్ళైతే లోపల అన్నం కూరలు కూడా అవుతాయి, తిందాం పదా. అగర్సే దొరికినాం అనుకో, ఇజ్జత్ పోతుంది. దొరికిపోతే తర్వాత చూద్దాం మచ్చా, ముందైతే పోదాం పదా. ఆ మచ్చా ముందైతే వెళ్దాం పదా. అరే గుడ్డు హరంగా చేస్తే దొంగ పండ్లకు కూడా సపోర్ట్ ఆరా? అవును మళ్ళా ఏమనుకున్నావు? అరే హరం సుల్లిగా, ఇంకా తినడమే స్టార్ట్ కాలేరా, అందరు గిఫ్ట్ ఇస్తారు. సరే అలా మనం కూడా గిఫ్ట్ ఇద్దాం పదా. అరే సుల్లిగా, మన చుట్టాల పెళ్లి కాదురా గిఫ్ట్ ఇవ్వడానికి. ఒకవేళ ఇచ్చినాం అనుకో, ఎక్కడి నుంచి వెళ్తేస్తారా ఇప్పుడు? అరే హరం నువ్వు గిఫ్ట్ తీసుకొని రాపు, గిఫ్ట్ ఇస్తే ముక్కలు ఎక్కువ పెడతారు. అరే దొంగ నా కొడుక, ఇంత జల్దీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చినావురా? అరే ఎక్కడి నుంచి తెచ్చేయండి మచ్చా, తెచ్చాడా లేదా? అవును మచ్చా తెచ్చానా లేదా? సరే మరి వెళ్దాం పదా గిఫ్ట్ ఇవ్వడానికి. మీరంతెవరు? మేము ఎవరైతే నీకెందుకు రసుల్లిగా, గిఫ్ట్ ఇస్తున్నాగా తీసుకో. లేకపోతే ఆ రోజు ఏం జరిగిందో మొత్తం నీ భార్య చెప్పేసా. అరే ఫోటోగ్రఫీ మా అందరినీ మంచిగా ఫోటోది, కిసిక్కని రావాలి సౌండ్. ఫోటో మంచిగా రాలేదనుకో, అదే ఫోటో నీ గుద్దులో నొక్కుతా, మంచిగా తీ. ఒకవేళ మంచిగా తీసినా అనుకో, నీ గుద్దులో నొక్కుతా కూడా. నా సరే అయిందనా, మస్తు వచ్చింది. ఇంత తొందరగా అయిందా? ఇంకోటి అయిందనా? అరే ఇలానే అంటావు కానీ ఇంకోటి ఈ ఫోటో మాత్రం జబర్దస్త్ వచ్చిందనా, ఇలాంటి ఫోటో ఇక్కడ ఎవ్వరికి రాలేదు. అట్లనా? అయితే అట్లాంటి ఫోటోనే ఇంకోటి. చెల్లిగా గమ్ము నుండు, దేనికి వచ్చామేం చేస్తున్నావు? అవునన్నా, అక్కడ తినడం కూడా స్టార్ట్ అయింది, వెళ్ళి తినండి. మచ్చా అన్ని ఐటమ్స్ ఇక్కడనే ఉన్నాయి మచ్చా, గుద్దవలుగా తినొచ్చు. ఆ మచ్చా తిందాం. కడుపు నిండా తినండి, సిగ్గు పడకండి. సిగ్గుంటే ఇక్కడికి తినడానికి ఎందుకు వస్తాం అంకుల్? అసలు ఎవర్రా మీరు, ఎప్పుడు చూడలే. దొరికినాం రా హరం, ఏదైనా చెప్పురా. పెళ్లి కొడుకు వాళ్ళ పక్కింటోళ్ళం అంకుల్. అట్లానా? పెళ్లి కొడుకు ఇంటి రెండు వైపులా నేను నా రెండో భార్య ఉంటాం, మీరు ఎక్కడ ఉంటారు? అరే పక్కింటోళ్ళం కాదంకుల్, ఎదురింటోళ్ళం. అవునా? 20 సంవత్సరాల నుండి ఉంటున్నా, అక్కడ ఎవ్వరు లేరు. తుల్లిగాళ్ళు దొంగతనంతో తినడానికి వచ్చిరా? అరే రండ్రా ఇటు చూడు. అంకుల్ ప్లీజ్ అంకుల్, మళ్ళీ ఎప్పుడు రామ్ అంకుల్, ప్లీజ్ అంకుల్ పిలవకండి అంకుల్. ఏమైంది చెడ్డి? ఏదైనా ప్రాబ్లమ్ చెడ్డి? ఎందుకు అరుస్తున్నావు చెడ్డి? వీళ్ళు దొంగ నా కొడుకులు, దొంగతనంతో అన్నం తినడానికి వచ్చిర్రు. ఎవరైనా సరే ఫస్ట్ చెడ్డి మాత్రం ఇండియన్ బ్రాండ్ వేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఏ బ్రాండ్ వేసుకున్నారు? నేనైతే ఇండియాక జాకీ బ్రాండ్ వేసుకున్నా. సూపర్, నువ్వు అన్నం తినొచ్చు. నేనైతే XYXX ఇంకా క్లూవియా రెండు ఇండియన్ బ్రాండ్ వేసుకున్నా. హిందీ హరం ఇంకో చెడ్డి స్విమ్మింగ్ పూల్ నుంచి ఎత్తుకొచ్చినావా? డబల్ సూపర్, నువ్వు 2 సార్లు అన్నం తినొచ్చు. నేనైతే చెడ్డే వేసుకోలేదు. ముగ్గురు సూపర్, కడుపు నిండా అన్నం తినండి, ముక్కలు వేసుకొని మరి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, నచ్చిన డైలాగ్ కామెంట్ చేసి వెళ్ళండి.